ఒక మహానటి రివాల్వర్ పట్టుకోవాల్సిన ఈ ట్రాన్స్ఫర్మేషన్, హౌ డు యూ డిస్క్రైబ్ దిస్? It's a journey, sir. I'm very, very happy from where I started and where I am today. అప్పుడు నేను ఎప్పుడు ఇలా ఆలోచించలేదు, లైక్ ఐ వుడ్ బీ డూయింగ్ దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అని. సో ఐ థింక్ మహానటి గేవ్ మీ దట్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లోర్. సో I will always have that gratitude for Mahanati, and that is the film which also helped me to choose and explore different kinds of characters. So that gratitude will always be there. అంటే అపార్ట్ ఫ్రమ్ ఏ కమర్షియల్ హీరోయిన్, మహానటి మీ కెరీర్కి చాలా 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 ప్లస్ అయింది. అంటే ఇంకా నోబడీ ఎల్స్ అన్పారలల్డ్ అన్న అంత ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు ఈ రివాల్వర్ రీటా అన్నది మీ కెరీర్ని ఎట్లాగా ఎలివేట్ చేస్తుంది? ఎంతవరకు మీకు కెరీర్లో ప్లస్ అయ్యి ఇది కూడా మీకు ఒక చెప్పుకోదగ్గ క్యారెక్టర్ నాకు ఇది అని చెప్పుకునే అది హౌ ఇట్ ఈస్ హెల్పింగ్ అండి బిఫోర్ యూ సెలెక్టెడ్ ది స్క్రిప్ట్? అంటే this is a dark comedy genre. So Mahanati gave me the opportunity to explore different kinds of genres, explore different kinds of characters, because that was again a female led film. Of course manaki chaala big actors, we had to support that film, but that is the film that paved me path to get into female led cinema. And to say that E character is one of the closest to the genre that I have done, which is dark comedy. Dark comedy lo first time నేను చేశాను. దీని ముందు ఉప్పు కప్పు రంబు చేశాను, but that was more of a satirical comedy in a very fictional world. ఇది కొంచెం ప్రెసెంట్లో ఉంటుంది. So we have very less number of films which are in dark comedy genre led by women. So అలా చూస్తున్నప్పుడు I think I'm very, very happy that I was able to do this through the journey. ఓకే ఏమండి అజయ్ ఘోష్ గారు, ఏంటి అసలు మీ ప్రయాణం చూస్తుంటే అసలు తెలుగు సినిమాలు ఎక్కడికి చేయకుండా అన్ని తమిళ మలయాళం ఏం లేదు, అట్లాంటిది ఏం లేదు. అబ్బాయి తెలుగులోనే చేస్తున్నాను, అవకాశం వస్తే ఆడైంది చేస్తా. రేపు 1వ తారీఖు నుంచి కన్నడ సినిమా చేయబోతున్నా. మరి అదే అడిగింది, అదే ఆడ అవకాశం వస్తే ఆడ పోయి చేయటమే కదా. అంటే ఈ క్యారెక్టర్ మీరు ఇందాక 2 మాటలు అన్నారు, పుష్ప 1 రంగస్థలం 1 అని. ఆ 2 క్యారెక్టర్లు, ఆ 2 సినిమాల గురించి చెప్పాను. ఇప్పుడు ఈ సినిమా ఏంటి మీకు? ఇది నాకు ఒక డిఫరెంట్ క్యారెక్టర్, గ్యాంగ్స్టర్ క్యారెక్టర్. అబ్బో, కామెడీ గ్యాంగ్స్టర్. అసలు కామెడీ గ్యాంగ్స్టర్ చాలా విచిత్రంగా ఉంటుంది, అసలు మామూలుగా ఉండదు. ఇలా మీరు ముందు చేశారండి? నేను అడిగిండి, చేయలేదు ఇంతకుముందు ఇలాంటి క్యారెక్టర్. అంటే ఇప్పుడు మీరు చేసేది, మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు ఒక సినిమా కంటే మీ క్యారెక్టర్కి ఏదో ఒక ఇంపార్టెన్స్, మీరు అన్నట్టుగా రంగస్థలం కానీ ఇంకోటి కానీ మీరు ఏ సినిమా చేసినా, ఈ సినిమా చేయడంలో మీకు ప్రొఫెషనల్గా జేబ్ సాటిస్ఫాక్షన్ కాకుండా జాబ్ సాటిస్ఫాక్షన్గా చెప్పాలంటే ఏం చెప్తారు ఈ క్యారెక్టర్ గురించి? నాకు బాగా నచ్చింది. జాబ్ అంటే ఫస్ట్లో ఏమనుకున్నానంటే చంద్రుతో గొడవ పడ్డా, నేను 6 గంటల వరకే చేస్తానని చెప్పా. ఏం కాదు కొంచెం 8 గంటలు, 8 9 9 10 11 12 అవుతుంది. అవన్నీ తీసి అవతల పడేసి వెళ్ళిపోబోతున్నాను. అప్పుడు గురువు వచ్చాడు, సార్ నా డబ్బులు నేను తిరిగి ఇచ్చేస్తా, నేను చేయను, ఎవడు చేత నేను చేయించుకో, నాకు అవసరం లేదు అనన్న. ఆ తర్వాత సీన్ వాళ్ళు ఒక సీన్ పెట్టిన తర్వాత నీ అమ్మ ఇదేంద్ర ఇట్ట మాట్లాడానా అనిపించింది. అట్లా అంత అద్భుతంగా తీశాడు ఆ సీన్ని. అది మానిటర్లో చూసుకున్న తర్వాత అక్కడ చేసేస్తారుగా, అదేంది దాన్ని ఏమంటారు, ఆన్లైన్ ఎడిటింగ్ చేసిన తర్వాత ఆ గురువు వచ్చి, సార్ ఒక్కసారి వచ్చి చూడండి సార్ అన్నాడు. చూడండి అమ్మ నీ అమ్మ భలేగుందా అనుకున్నా. డబ్బులు తిరిగి ఇవ్వలేదుగా అంటే నేను మొన్నలే చెబుతా, నేను అయ్యా ఈ టైం దాకా చేస్తానంట. అది చెప్పరు, అక్కడి నుంచి పుర్లాంగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, అది బాధ. అదేలే, అంటే మీరు సినిమాల్లోకి కొంచెం లేట్గా వచ్చారు కానీ బట్ మొదటి నుంచి మీరు రంగస్థలం అంటే థియేట్రికల్ నుంచి వచ్చిన వాళ్ళు అండ్ సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళు ఎంతమందో హీరోయిన్లు చూశారు.
ఆడియన్గా కూడా కీర్తి సురేష్ గురించి చెప్పాలంటే మీరేం చెప్తారండి? ఇందాక చెప్పిందే ఒక అమ్మాయి లాగా ఉంటుంది అంతే. అసలు ఆ అమ్మాయిని హీరోయిన్ లాగా నేను ఎప్పుడు అసలు చేసిన 2-3 రోజులు అనమాట ఫైట్ చూసి ఈ పిల్ల కూతురులాగా ఉంటుంది అంతే అంతే. ఆ హీరోయిన్నే ఇది నాకు కనపడట్లే అమ్మాయిలో. అట్లా అంత ఓబిడియంట్, అంత ఇదిగా అది నటించడం కదా, మళ్ళా అంటే ఒరిజినల్గా ఉంటుంది అంతే. కానీ కొందరు సార్ ఓకే సార్ నటిస్తారు, ఈ రకంగా ఉంటుంది, నటిస్తారు. అది తెలిసిపోతుంటది. మనం ముదురులం కదా, మొత్తం రాలిపోయి మొత్తం అయిపోయి ఉంటే ఆ పిల్లని చూస్తే అదే ఆనందం నాకు. అసలు ఈ పిల్ల వస్తుందనే వచ్చా నేను. ఉదయం 8 గంటలు ఒంగోలు బయలుదేరి వచ్చా. బర్రన్న చంద్రుడు ఫోన్ చేస్తే అయ్యో వస్తాను నాకు పని ఉంది అక్కడ, యాక్చువల్గా పని ఉంది, ఉండి కూడా గబుక్కుని వచ్చేసా. అది గుడ్. థ్యాంక్ యూ. కీర్తి గారు, ఎస్ అండి. నేను శైలజ నుంచి రివాల్వర్ రీటా వరకు చాలా ఫేజులు చూసుకుంటూ వచ్చారు మీరు. పర్టికులర్గా ఈ ఫేజ్ ఎలా అనిపిస్తుంది యాజ్ యాక్టర్గా, యాజ్ అ స్టార్గా? Actually, at this point, I'm feeling very happy for everything that I've explored. నేను చాలా ఎక్స్పెరిమెంట్ చేశానండి బిగినింగ్ నుంచి. ఐ వాజ్ ఆల్వేస్ అప్ ఫర్ ఎక్స్పెరిమెంట్. చాలా ఏదైనా డిఫరెంట్గా ఎప్పుడు చేయాలనేది నా కోరిక. అండ్ టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐవ్ డన్ దట్. ఇంత చేసిన తర్వాత కూడా ఐ ఫీల్ లైక్ నిన్నే స్టార్ట్ చేసినట్టుంది. ఐ ఫీల్ లైక్ ఐవ్ జస్ట్ బిగన్ మై కెరియర్. సో నౌ దట్ ఐ ఫీల్ దట్ ఐ జస్ట్ started my career, I feel like I have a long way to go. Whatever ఇప్పుడు నేను లెర్న్ చేసేది అన్నీ I feel like a drop in the ocean, and I think I have to learn more, I have to explore more, I have to prove more. So I think I'm in the journey ఇప్పుడు కూడా. కమర్షియల్ సినిమాలు చేసేంత కెపాసిటీ ఉన్న కథానాయకులు ఎప్పుడైనా సరే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తే ఇండస్ట్రీ అంతా వాళ్ళని చూసే కోణం మారిపోతుంది. వాళ్ళని సీరియస్ రోల్స్కి పికప్ చేయడం జరుగుతుంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తారేమో వీళ్ళు అనుకుంటారు, కమర్షియల్ సినిమాలకి పక్కన పెడుతుంటారు. అలాంటి భయాలు మీకు ఎప్పుడు అనిపించలేదా? అలాంటి భయాలు యాక్చువల్లీ ఫియర్ ఉంటుంది. ఫ్రమ్ ద బిగినింగ్ దెర్ ఇస్ ఫియర్, బట్ అది బ్రేక్ చేయాలి అనేదే దట్ ఈస్ మై థాట్. రిస్క్ తీయాలి, వేరేలా చేయాలి, సంథింగ్ డిఫరెంట్గా చేయాలి. సో ఇప్పుడు 24లో at the age of 24 I did Mahanati. All this I was thinking recently. Actually few weeks back when I was thinking Mahanati ఎప్పుడు చేశాను, అప్పుడు నాకు 24 years. So I did that film in 24, I think 25, 26 it released. At that time so in Mahanati I acted as a 45-year-old. And after that I did movies where I acted as a mother of a 6-year-old. Then I again did commercial films. These are things which normally are not what generally we will choose to do kada, but I always wanted to break that cliche thought and I tried to move different ga em cheyochu. So ఇప్పుడు ఆలోచిస్తున్నప్పుడు నాకు భయం వేస్తుంది, like how did I even think of acting as a mother ani, but I had the guts to do it then. So అలా చేస్తున్నప్పుడు sometimes you will get similar characters. When I did Mahanati, after that I got a lot of biopics, malli biopics. Then I moved away from that. When you do a pregnant character, you will get a lot of films where you're pregnant. It is common, but the idea is to break that and keep moving forward. And నాకు ఎలాగో లైక్ గాడ్స్ గ్రేస్ నాకు I've been able to manage balance commercial films and female led films both. ఇప్పుడు I did Sarkar Varipata, I did Dasara, I decided I did Miss India, then ఇప్పుడు I'm doing a film with Vijay Garu. So this balance is what I like, because I don't want to do only commercial films, I don't want to do only female led films, I want to do everything possible. Or if there is a festival film, I would love to do a festival film. So naku there is no particular genre or particular anything that I would do only this anedi naake ledu. I want to explore everything. So in the last 1 year I think I've had
విత్ రీటా ఇట్ విల్ బి 3 రిలీజెస్ విచ్ ఆర్ కామెడీ. రఘుతాత అని ఒక సినిమా చేశాను తమిళ్లో. దట్ ఈస్ అ కామెడీ డ్రామా. ఇట్స్ పీరియడ్ బేస్డ్, ఇట్స్ పీరియడ్ సెట్ ఫిల్మ్. చిన్న ఒక సోషల్ మెసేజ్ కూడా ఉంది. దెన్ ఉప్పు కపురంబు, అన్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫిక్షనల్ సటైరికల్ కామెడీ. And this is another comedy. This is a dark comedy, much in the present, very today. So even comedy also, when I'm doing, I'm saying what can I do different in comedy. If next time when I do something, I'll see too that I have to do something different. Ila, I want to explore, and I want to, and this is every time I felt this is the time to experiment. So I've always taken risks, I've always experimented, and I love doing that. డార్క్ కామెడీ జోనర్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటండి, ఈ జోనర్లో వచ్చిన సినిమాల్లో? కోలమావు కోకిల. ఐ థింక్ ఇన్ తెలుగు ఇట్ ఈస్ కోకో కోకిల. ఐ లైక్ దట్. ఎల్లమ్మ చేస్తున్నారు? ఎల్లమ్మ సినిమా చేస్తున్నారా? లేదండి, నేను చేయలేదు. థ్యాంక్ యూ. కీర్తి గారు, ఇక్కడ అంటే మీరు యాంటోనీ గారు ఎలా ఉన్నారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగున్నారండి, చాలా బాగున్నారు. అంటే మీకు ఒక సపోర్టివ్గా ఉన్నారు, అది చాలా గొప్ప విషయం. పెళ్ళైన తర్వాత కూడా మీరు కంటిన్యూస్గా సినిమాలు చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఒక టాపిక్ నడుస్తూ ఉంది, అంటే మీరు ఒక నటిగా గమనిస్తే కనుక వర్కింగ్ కండిషన్స్ అనేది ఒక పెద్ద టాపిక్ అయింది దేశం అంతా కూడా. ఇది ఒక 9 to 6 జాబ్ లాగానే చూడాలి యాక్టింగ్ అనేది అనే దాని మీద జరుగుతుంది. ఒక నటిగా మీరే ఉంటారండి సినిమాలకు సంబంధించి కానీ యాక్టింగ్ సంబంధించి కానీ, మీ అభిప్రాయం ఏంటండి? Actually, so it's not like so I do both kinds of work. 9 to 6 also I'll do 9 to 9 also, I'll do 9 to 2 also. So I've done when I started off, I've done films. I think along with when I was shooting Mahanati, I used to shoot for 5 other films. Agnyatavasi, Sami 2, Sarkar, Sandakuri 2, and Mahanati. So there was a time, Tana Sendakutam, there's one more film. So there was a time when I used to shoot for 1 film in the morning, 1 film in the night. So I've done that. I've done shoots where it is only from 9 to 6. Those shoots also I've done. It is, for me personally, I will work both, but I will tell you the general scenario, what happens in a day. ఒక యాక్టర్కి ఒక రోజు ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ కొంచెం డీటెయిల్డ్గా, సో దట్ యూ అండర్స్టాండ్. బికాజ్ వీ ఆల్ ఆర్ సేయింగ్ 9 to 6, 9 to 6, బట్ ఐ డోంట్ నో ఇఫ్ ఎవ్రీ వన్ అండర్స్టాండ్స్ వాట్ గోస్ బిహైండ్ దట్ 9 to 6 అనేది. ఇప్పుడు 9 to 6 అంటే విత్ 9 వీ హ్యావ్ టు బీ రెడీ, అట్ 9 వీ హ్యావ్ టు బీ రెడీ విత్ మేకప్. అంటే ఒక 7:30 అక్కడ ఉండాలి. సో 6:30కి బయలుదేరాలి, 5:30కి వీ హ్యావ్ టు గెట్ అప్. And when you pack up at 6, around 6:30, only usually grace time to part, when you pack up it will be 6:30. So after you pack up at 6:30, when you go back, change everything, you leave at 7 o'clock, sir. By the time you reach back home or hotel, wherever you are, okay, 8:15. After that we change, go to workout. Okay, 8:30. Okay, 1.5 hour. By the time you come back, it's 10 o'clock. We have dinner. Okay, shower, have dinner, okay, 10:30, 11. So now what is the time, sir? I have to wake up at 5 o'clock. I have to wake up at 5:30. So inta chesina tarvata still it's 11, 11:30 when I'm sleeping. So usually we say it's like 8 hours sleep is good antam kadandi, but hardly we'll get 6 hours to sleep. Idi 9 to 6 lone. So imagine when it happens from 9 to 9, ఆ 12 hours చేస్తున్నప్పుడు you might get only 5 hours sleep, you don't know, or 4 hours sleep. And imagine the technicians, other light men who come much before us and who pack up much after us. వాళ్ళ గురించి ఆలోచించండి. So that will take much more time. So industry is different. In Tamil, Telugu, there is 9 to 6 ఒక స్టాండర్డ్ ఉంది. ఎప్పుడైనా లొకేషన్కి ఆర్ పర్టిక్యులర్ సీక్వెన్సెస్ యూ నీడ్ ఎక్స్ట్రా టైం అంటే 9 to 9 అంటారు. బట్ మలయాళంలో ఇట్ ఈస్ 12 hours, హిందీలో ఇట్ ఈస్ 12 hours. అండ్ I have tried to analyze myself what are the differences.
ఇప్పుడు మలయాళంలో చూస్తున్నప్పుడు దే డోంట్ హ్యావ్ బ్రేక్ అట్ ఆల్, కంటిన్యూస్ షెడ్యూల్లో వెళ్తారు. ఐ హ్యావ్ సో మెనీ ఫ్రెండ్స్ హూ వర్క్ దేర్, లాట్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్స్, లాట్ ఆఫ్ upcoming directors, lot of them I know. So they say how difficult it is. By the time shoot pack up అయిన తర్వాత మాట్లాడి ఇంటికి వచ్చి after they do finish everything, they'll just sleep 3 to 4 hours. And lightmen will, in Kerala I think lightmen they all sleep only 2 to 3 hours. So sleep is a big problem. How we say food is important, and workout is important, all that, I think sleep is also very, very important. So this is the scenario. This is the scenario. So I will do both. But for health perspective lo chuste, I think there is a reason why they are saying 9 to 6, and there's a reason why they say generally humans should work 8 hours a day anedi. And I think it all comes from that place. కీర్తి గారు, What do you say, Andy? హలో. Yes. తెలుగే తప్పించుకుంటున్నారు ఆయన, ఎందుకు వచ్చింది గొడవలు ఆయన. So చెప్పండి మీరు మీ అబ్బో ఈ ఒక్క పదం చాలు, నిజమేనమ్మా అంది. నిజమే, కరెక్టే మరి ఆమె చెప్పింది. కీర్తి గారు, ట్రైలర్ స్టార్టింగ్లో ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ మహారాజా అని ఒక కార్డ్ వేశారు. మహారాజా ప్రమోషన్స్ ఆర్ ఆల్ అబౌట్, అసలు ఫస్ట్ అక్కడ ట్రైలర్ ట్రేజర్స్లో చూసింది వేరు, థియేటర్లో వాట్ వీ ఎక్స్పీరియన్స్డ్ ఈస్ క్వైట్ డిఫరెంట్ అండ్ కాంట్రాస్ట్. అండ్ వీ ఆల్ నో హౌ ద మూవీ వెంట్ ఆన్ టు బికమ్ ఏ క్లాసిక్. ఇప్పుడు ఈ రివాల్వర్ రేటర్లో కూడా అలాంటి యాంగిల్ ఏదన్నా ఉంటుందా, లేకపోతే ఇట్ ఈస్ ప్లెయిన్ స్ట్రైట్ అనుకోవాలా? లేదండి, ఇట్స్ స్ట్రేట్. ఇన్ఫ్యాక్ట్ I think after a long time ఒక ట్రైలర్లో ఫుల్ మూవీ చెప్పా. లైక్ the plot of it is already there. The rest you will come and see what is the fun behind this entire plot అనేది. So of course surprises ఉంటుంది, చిన్న చిన్న సస్పెన్సెస్ ఉంటుంది, but what you're seeing will obviously the elaborate proper version of whatever you're seeing in the trailer. ఓకే. కీర్తి సురేష్ గారు, మీరంటే చాలా కాలం తర్వాత మళ్ళీ తెలుగు మీడియం ముందుకు వచ్చారు కాబట్టి ఆ క్వశ్చన్ అట్లాగా వేర్ హౌస్లో ఉండిపోయింది. మీరు చిరంజీవి గారి కన్నా విజయ్ చాలా మంచి డాన్సరు అని చెప్పి మీరు ఇచ్చిన స్టేట్మెంటు ఇక్కడ చాలా ఇట్ హ్యాస్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ పెల్మెల్, అండ్ మెగా అభిమానులు అందరూ కూడా దాని మీద చాలా సీరియస్ అయ్యారు, మీ మీద చాలా సీరియస్ అయ్యారు అనమాట. మీరు ఆ మాట అనడానికి కారణం ఏంటండి? అంటే మెగాస్టార్ చిరంజీవి అంటేనే హీఈస్ ఎ స్టాంప్ ఆఫ్ ఇమ్మాక్యులేట్ అండ్ మెటిక్యులస్ డాన్సింగ్ ఇండియా వైడ్ మొత్తంలో. ఆ మాట అంటే అనడానికి యూ లైక్ విజయ్ యాజ్ ఎ హీరో ఆర్ యాజ్ ఎ డాన్సర్, డస్ హీ లుక్ బెటర్ దెన్ చిరంజీవి గారు ఇన్ యువర్ పర్సెప్షన్ అండ్ రెకనింగ్? It's not about who looks better, Andy. I think Chiranjeevi Garu himself knows how big a fan I am of Vijay sir. So I love Chiranjeevi Garu. I love working with him. I respect him. And I've told him also. So when I have spoken to him also, I've told we've had these kind of conversations. So I didn't come across, I didn't mean to come across in a wrong way. If I've hurt Chiranjeevi Garu's fans, I'm sorry, but what I'm trying to say is Chiranjeevi Garu to part I've had these conversations, and we've had fun conversations. He'll ask me, who do you like? Who do you like acting with? Who do you like working with? Whose dance do you like? So when we both have spoken also, I've told him that sir, ila Vijay sir dance nishtam, ila Surya sir this that. So all this, when I've told him, he's taken it in a very sportive way. So Allah, when they asked me, I said what I felt, but nothing. We know how a megastar Chiranjeevi Garu is. Nobody is lesser than the other. Both of them are great actors. Chiranjeevi Garu is a huge star, and I respect him, and my mother has done a film with him, so undoubtedly he's one of the biggest stars in the country, and I didn't mean it in a very disrespectful way at all. ఓకే,
అంటే మీరు ఇప్పుడు కూడా నోబడీ ఈజ్ లెస్సర్ అన్న మాట అన్నారు మధ్యలో. అంటే చిరంజీవి గారు ఈజ్ అన్ ఆల్ టైమ్ గ్రేట్ లెజెండ్, అండ్ ఫర్ ది హీరోస్ ఆఫ్ దిస్ ప్రెజెంట్ జనరేషన్ విల్ టేక్ ఇయర్స్, లైట్ ఇయర్స్ టు రీచ్ హిజ్ ఇమేజ్ ఆర్ హైట్. How could you really compare those two to say that nobody is lesser? నోబడీ ఈజ్ లెస్సర్ అంటే ఐఎమ్ సేయింగ్ ఒకటి గొప్ప ఒకటి తక్కువ అని నేను చెప్పలేదు సార్. బోత్ ఆఫ్ దెమ్ గ్రేట్ యాక్టర్స్ అండ్ అఫ్ కోర్స్ ఈజ్ అ మెగాస్టార్, అదే నేను చెప్పాను. ఈజ్ అ మెగాస్టార్, ఈజ్ అ లెజెండ్ వీ నో. బట్ విజయ్ సార్ ఇస్ ఆల్సో a legend akkada, kabatti I just said. But when they asked me an opinion, when they asked me who, it is it was my choice to say something, what I felt like adi nenu cheppanu, because it's also because I have seen more of Vijay sir's films. అందుకని నేను చెప్పాను, అండ్ దట్స్ వై ఐమ్ టెల్లింగ్ యూ, ఐ డెంట్ మీన్ ఇన్ అన్ ఒఫెన్సివ్ వే. ఐ ఓన్లీ సెడ్ దట్ బికాస్ దీస్ కాన్వర్జేషన్ ఐ హ్యాడ్ విత్ చిరంజీవి సార్ హిమ్సెల్ఫ్, అండ్ హీఈస్ ఓన్లీ అప్రిషియేటెడ్ మై ఆనెస్టీ. సో ఇన్ అ మీడియా when I said that, if they are hurt అంటే అందుకే నేను చెప్పాను, if they are hurt, okay, then it's my bad. If they are hurt, okay, sorry, but again it was my choice to say what I felt like ani cheppanu. And again I'm saying these conversations I have had with sir only, and when I talk to him, he appreciates my honesty. So it's a little sad that when you're trying to say something, you're not able to say what you want to and sometimes. Okay, ప్లీజ్ అండి, నో మోర్ పర్సనల్ క్వశ్చన్స్, ఓన్లీ మూవీ రిలేటెడ్ మాత్రమే అడగవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. కీర్తి గారు, రివాల్వర్ రేట్ అని పెట్టారు. సినిమాలో ఎన్నిసార్లు రివాల్వర్ పట్టుకుంటారండి? ఎందుకు అంతసేపు ఆలోచిస్తున్నారు? Maybe few times, not too many. This is action is comedy and it's not like an action film. This sequence తో పాటు వస్తుంది యాక్షన్, సో ఇట్స్ నాట్ లైక్ అ కంప్లీట్ యాక్షన్ ఫిల్మ్. మ్యామ్, హీరోయిన్స్ కానీ లేడీ యాక్టర్స్ కానీ కామెడీ పండించడం చాలా కష్టం, వాళ్ళ మీద కూడా చాలా రాయరు కూడా. అటువంటిది రాధికా మ్యామ్తో ఆ టైమింగ్తో కామెడీ పండించడం ఎలా అనిపించింది? Radhika ma'am is a bomb when it comes to energy, her performance, and రాధికా గారితో నేను చేసిన సినిమా ఇది అన్న మాయం అని నా ఫస్ట్ తమిళ్ మూవీ రాధికా మ్యామ్ ప్రొడ్యూస్ చేశారు. సో ఆఫ్టర్ దాట్ ఇది ఫస్ట్ టైం మనం స్క్రీన్ షేర్ చేసాం. సో it was a beautiful journey, lots of things to learn from senior actors like Radhika ma'am, and after all these years to see her perform like how it is her first day of shoot, Allah, that's how she'll perform, and their involvement in the character and how effortless she is, that made me learn a lot of things from her. So very, very happy that I got to work with Radhika ma'am. అజయ్ ఘోష్ గారు, సార్ ఎప్పుడు కనిపించినా కుళాయి బట్టలు, కళాయి అంటారు అట్లే, అదే నిక్కరు పైన తువాలు వేసుకొచ్చేవాళ్ళు. ఏంటి రెమ్యునేషన్ పెంచారా? ఏంటి వాళ్ళు పాలిస్టర్ బట్టలు వచ్చారు? వినపడుతుంది. ఏంటి ఆ కంటికి గుడ్డ కట్టారు? అది పాత సినిమాలో స్టైల్. చూతినే అంతా చీకటి హాస్యం అని. చీకటి హాస్యమా? అదే సార్, ఏంటి విడుదల తర్వాత ఇదే అనుకుంటా తమిళ మూవీ? ఎందుకు కాదు, విచారణ. ఆ విచారణ తర్వాత చాలా చేసి మూకుత్తి అమ్మనని ఆర్జే బాలాజీ నయనతారమ్మంతో చేశాను. అమూర్తి తెలుగులో వచ్చింది. ఆ తర్వాత వచ్చినాయి కానీ ఇక్కడ కొంచెం డేట్లు కుదరకపోవడం వల్ల చేయలేదు. అది కీర్తి సురేష్ గారు. కుమార్ గారు, అంటే బెంగళూరులో
ఒక డిస్ట్రిబ్యూషన్ పవర్ఫుల్, ఒక మంచి డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ అనేది మీకు ఉంది. ఏ సినిమా రిలీజ్ అవ్వాలన్నా మిమ్మల్ని దాటి వెళ్ళదు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఏంటి సడన్గా ఈ సినిమాని తీసుకున్నారు? కాంపిటీషన్లో కూడా చాలా సినిమాలు ఉన్నాయి, ఏంటి ప్లాన్ ఏంటండి? కాంపిటీషన్ అని కాదు సార్, సుధన్ యాక్చువల్లీ మన ఫ్రెండ్. ఈ సినిమా మనం కర్ణాటక చేసాం ఆల్రెడీ. సినిమా కర్ణాటక చేసినప్పుడు తెలుగు డబ్బింగ్ ఉంది అని చెప్పినప్పుడు మనం సినిమా చూసాం, చాలా నచ్చింది. సో ఇక్కడ కూడా ఆంధ్ర తెలంగాణ చేద్దారని ప్లాన్ చేసి చేసాం. ఆల్రెడీ 6 months అయింది మనం చేసి, బట్ డేట్ ఇప్పుడు సడన్గా అనౌన్స్ చేశారు కాబట్టి ఇప్పుడు రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ. కీర్తి సురేష్ గారు, యా, కంగ్రాట్స్ ఫర్ 20 years ఇన్ ద కెరియర్ యాక్చువల్లీ. అంటే 2015 ఇది అన్న మాయం, రైట్? 12 అండి. 12 షూటింగా 2015 to 2025 ఐ థింక్. సరే, ఓకే, 10 years ఆఫ్ ఇండస్ట్రీ. సారీ 11 మీ వల్ల నేను కూడా మ్యాథ్స్ మర్చిపోతానండి. నేను ఇంకా ఎక్కువ చేశారు అనుకున్నా. అండ్ వాట్ రివాల్వర్ రీటా, హౌ ఇట్, అంటే ఒక ఫ్యామిలీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే క్యారెక్టర్ లాగా కనిపించింది. సో వాట్ ఛాలెంజెస్ డూ హ్యావ్ ఫర్ దిస్ క్యారెక్టర్? Actually, it's not. The challenge is to put together this entire script ante. Not like a heavy character on heart. It's a very Pakkintammaila character. Anybody will connect to that character. A girl who works in a restaurant as a manager, and she has to take care of her family. So ilanti oka situation vastunnappudu ela. So something that every girl, every woman will connect to.